అబద్ధాలాడి మోసం చేయడంలో కేటీఆర్, హరీష్ రావు తర్వాతే ఎవరైనా. అలాంటి వారు మంచి నటులుగా రాణిస్తారు. మీ బిగ్ బాస్ షోలోకి వచ్చే సీజన్లోకి తీసుకోండి, అంటే సీజన్ 10లోకి వీళ్ళిద్దరిని తీసుకుంటే మీ షోకి మంచి రేటింగ్ వస్తుందని ఇప్పుడు కాంగ్రెస్ ఫిషరీస్ చైర్మన్ అయినటువంటి మెట్టు సాయి కుమార్ అయితే నాగార్జున గారికి లేఖ రాశాడు. ఈ కాంగ్రెస్ నేత ఆయనకి లేఖ రాసి వీళ్ళిద్దరిని తీసుకోండి అంటూ ఈ లేఖ రాయడంతో ఈ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా వరకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 2023 డిసెంబర్లో ప్రభుత్వం కొలువు తీరింది. డిసెంబర్ 6వ తారీఖు ఎప్పుడో 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పటికీ కూడా గ్రామీణంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరలేదు. ఆ వాగ్దానాల కోసం కాంగ్రెస్ ప్రజలు చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఇంకా ఆ వాగ్దానాలు ఇవ్వలేదు కదా, మరి ఇది అబద్ధాలు చెప్పినట్లుగా కాదా? రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చి బిల్డింగ్లన్నీ కూల్చేశారు. చాలా బాగుంది. కబ్జా చేసినవి కూల్చారు, అదంతా మంచిగానే ఉంది. కానీ పర్మిషన్లు ఇచ్చినటువంటి వాడు ఎవడు? ఆ బిల్డర్ల దగ్గర ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి ఆ మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవడు కడతాడు ఇప్పుడు ఈఎంఐ? మీరేమైనా కడతారా? మీరేమైనా ఆ అప్పులు మాఫీ చేశారా? కూల్చడం తప్పు కాదు, కానీ పర్మిషన్లు ఇచ్చినటువంటి వాడిని కూడా తన్నాలి కదా. పర్మిషన్లు ఇచ్చిన వాడిని ఏమనలేదు, ఆ కట్టిన వాడిని ఏమనలేదు. కొనుక్కున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? సరే, మీరు ఎవడైనా ఒక బడాబాబుకి కూల్చేశారు అంటే ఓకే. ఇప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ అక్రమంగా చెరువులో నిర్మించినటువంటి ఆ కాలేజీలు, ఆ స్కూల్స్, ఆసుపత్రులు అలాగే ఉన్నాయి. ఆ ఫాతిమా కాలేజీలు, స్కూల్స్ అన్ని కూడా. అంటే ఎవరి కోసం ఇప్పుడు మీరు పెట్టారు ఇవన్నీ? అంటే చిత్తశుద్ధి లేదు. హైడ్రా అనేది చాలా మంచిది, కానీ మీరు అసదుద్దీన్ ఓవైసీ వైపు వెళ్ళలేదు. అలాంటప్పుడు మీరు ఇంకా మూసీ నదిని ఏం బాగు చేస్తారు? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు నాగార్జున గారికి లేఖ రాశారు, అది మీ ఇష్టం, ఓకే. కానీ కాంగ్రెస్ ను కూడా ఈ విధంగానే ప్రశ్నిస్తున్నారు. మరి బీఆర్ఎస్ అంతే, కాంగ్రెస్ అంతే, దెందు దెందే.